ప్రైజ్ ది లార్డ్ ఇన్ మైటీ నేమ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా తెలిసి తెలియక పాపములో పడిపోయి ఆ ఊబిలో కూరుకుపోయి ఇక బయటకు రాలేని స్థితిలో ఉన్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇక నీ పాపములు నేను జ్ఞాపకము చేసుకోను అని ఆయన ఒక వాగ్దానముగా నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. కనుక ఇదిగో ఆ తెలిసి తెలియక చేసిన పాపాన్ని మోకరించి ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఇక పాపపు వైపు తిరగక, ఇక అపవాది వైపు తిరగక, దేవుని నిజవాక్యమును ఎరిగి ఆయన వైపు తిరుగు. ఈ యొక్క వాగ్దాన్ని నమ్ము, ప్రార్థించు, ఆయనతో మాట్లాడు. ఆయన నీతో మాట్లాడతాడు. అటు రీతిగా ఆయన నీ పాపములను క్షమించి నీ మీద ఆయన ఆత్మను కుమ్మరించి నిన్ను రక్షణలో నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.